సో మనం ప్లేన్ షేప్స్ గురించి నేర్చుకున్నాం, ఒకసారి అన్నీ గుర్తు చేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సాలిడ్ షేప్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆ సాలిడ్ షేప్స్ ఎలా ఉంటాయి నేర్చుకున్నాక వాటిని ఎందుకు సాలిడ్ షేప్స్ అంటున్నారో తెలుసుకుందాం. సో సాలిడ్ షేప్లో ఫస్ట్ వన్ క్యూబ్, CUBE, క్యూబ్ అంటే ఘనము. అది ఎలా ఉంటుంది, క్యూబ్లో అన్ని స్క్వైర్సే ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి, స్క్వేర్ షేపు. దీన్ని క్యూబ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ అంటే మనము స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతూ ఉంటాము, కైలాసం అది కైలాసం అంటారు, దాన్ని ఈ డైస్తో ఆడతాము. సో ఇది క్యూబ్ షేప్ అంటారు. డైస్ చూడండి, ఇవన్నీ కూడా ఇందులో స్క్వేర్ షేప్సే ఉంటాయి. చూడండి ఇదంతా స్క్వేర్ షేప్, ఏ ఫేస్ చూసినా కానీ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, సాలిడ్ షేప్లో క్యూబ్. ఈ క్యూబ్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాను నేను, డైస్. ఎగ్జాంపుల్స్ డైస్, ఇప్పుడు చూపించానుగా డైస్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ రూబిక్ క్యూబ్, మనము కలర్స్ అన్నీ ఉంటాయి చూడండి. రూబిక్ క్యూబ్ అంటే ఇలా తిప్పుతూ ఒకే కలర్స్ అన్నీ కూడా ఒక సైడ్లో సెట్ చేయడం, అది రూబిక్ క్యూబ్ అని నేర్చుకుంటాం. కలర్స్ అన్నీ ఒకే కలర్ ఉన్నటువంటి వాటిని ఒకే సైడ్ అరేంజ్ చేస్తాము. ఆ రూబిక్ క్యూబ్ కూడా ఈ క్యూబ్ షేప్లోనే ఉంటుంది. సో ఈ క్యూబ్ని మనం ఎగ్జాక్ట్గా ప్లేన్ షేప్స్ని డ్రా చేసినట్టుగా మనం డ్రా చేయలేము. అవి ఓన్లీ 2 సైడ్సే ఉంటాయి, అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ అని. వీటికి థర్డ్ మెజర్మెంట్ హైట్ కూడా ఉంటుంది. సో లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఉంటాయి. సో అందుకని ఎగ్జాక్ట్గా మనం ఈ క్యూబ్ని డ్రా చేయడానికి కుదరదు. ఇది సాలిడ్ షేప్. ఈ సాలిడ్ షేప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఫేస్ గురించి చెప్పాలి. ఫేస్ అంటే ఏంటి, మనం ఫేస్ అని చెప్తాము. ఇప్పుడు ఈ బుక్ యొక్క ఫేస్ ఏంటి అంటే బయటకు కనిపించే ఈ ఫేస్ని కనిపిస్తాం, అంటే బయటకు కనిపించేటువంటి తలాన్ని ఫేస్ అంటాము. ఇప్పుడు క్యూబ్ అని చెప్పాను. ఈ క్యూబ్ యొక్క ఫేస్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఇట్లా చూపించగానే ఇక్కడ ఈ ఫేస్ ఈ ప్లేన్ ఫేస్ కనబడుతుంది. ఈ ప్లేన్ ఫేస్ని ఫేస్ అంటాము. సో అలాంటి దీనికి ఎన్ని ఉన్నాయి, 1, బ్యాక్ సైడ్ 2, పైకి ఒకటి 3, కింద 4, సైడ్కి 5 అండ్ ఇటు సైడ్ కూడా 6. సో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి క్యూబ్కి, 6 ఫేసెస్ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ హౌ మెనీ ఫేసెస్, 6 ఫేసెస్. ఓకేనా. ఫేస్ అంటే బయటకు ఎక్స్ప్రెస్ అయ్యేదాన్ని మనం ఫేస్ అంటాం. సో క్యూబ్కి కూడా మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ 2, పైన 3, కింద 4, లెఫ్ట్ సైడ్ ఒకటి 5, రైట్ సైడ్ ఒకటి 6, టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ కార్నర్స్ అంటే చెప్పుకున్నాం కదా, 2 or 3 లైన్స్ కలిపే పాయింట్ని మనం కార్నర్స్ అంటాం. సో దీనికి కార్నర్స్ ఎన్ని ఉంటాయి అంటే మూల. చూడండి 1, ఇక్కడ చూడండి 1, 2, 3 లైన్స్ మీట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇది ఒక కార్నర్. 1, 2, 3, 4, అలాగే బ్యాక్ సైడ్ 5, 6, 7, 8. సో ఎన్ని కార్నర్స్ ఉంటాయి క్యూబ్కి, 8 కార్నర్స్ ఉంటాయి. ఓకేనా. సో క్యూబ్ హ్యాస్ 6 ఫేసెస్ అండ్ 8 కార్నర్స్. అలాగే ఇంకొక న్యూ వర్డ్ ఎడ్జ్ అంటే అంచు అంటాము. అంచు అంటే ఏంటి, 2 ఫేసెస్. ఇప్పుడు ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఈ 2 ఫేసెస్ మీట్ అయ్యే ప్లేస్ని ఎడ్జ్ అంటాము. ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ ఏంటి, ఒక లైన్ దగ్గర జాయిన్ అవుతున్నాయి. సో ఆ లైన్ని ఎడ్జెస్ అంటాము. కార్నర్ అంటే ఏంటి, 2 లైన్స్, ఈ లైన్స్ మీట్ అయ్యే ప్లేస్ని కార్నర్స్ అంటున్నాం. ఎడ్జెస్ అంటే ఫేసెస్ మీట్ అయ్యే ప్లేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఈ లైన్ దగ్గర జాయిన్ అవుతున్నాయి. సో దీన్ని ఎడ్జ్ అంటాం. సో ఈ క్యూబ్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, అలాగే 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి క్యూబ్కి, 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకేనా. సాలిడ్ షేప్లో ఫస్ట్ వన్ క్యూబ్ని ఏమంటాము, ఘనము అంటాము. దీనికి 6 ఫేసెస్ ఉంటాయి.
సాలిడ్ షేప్ అన్నీ కూడా సాలిడ్ షేప్స్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ ఫేసెస్ ఉండే వాటిని సాలిడ్ షేప్స్ అంటాం. ప్లేన్ షేప్స్కి 2 ఫేసెస్ ఉంటాయి, కానీ సాలిడ్ షేప్స్కి 2 కంటే ఎక్కువగా ఉంటాయి. 2 కంటే ఎక్కువగా ఉంటాయి సాలిడ్ షేప్. ఏంటవి? ఫేసెస్. సో ఈ క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి, అంటే ముఖాలు, బయటకు కనిపించే ఆ ఫేస్, తలము, ప్లెయిన్ ఫేస్ అన్నట్టు. 8 కార్నర్స్, 2 లైన్స్ మీట్ అయ్యే ప్లేస్, 2 or 3 లైన్స్. అలాగే 12 ఎడ్జెస్, అంటే 2 ఫేసెస్ కలిసే పాయింట్, అంటే ఈ లైన్స్. ఇదొక ఫేస్, అటు నుంచి కలిసే ఫేస్, ఇది ఎడ్జ్. ఇవి కార్నర్స్. నేను పాయింట్స్ పెడుతున్నాను. కార్నర్స్ 4 టోటల్ 8 కార్నర్స్. నేను డాట్స్ పెట్టాను చూడండి. ఇక్కడ 1 2 3 లైన్స్, ప్రతి కార్నర్ దగ్గర 3 లైన్స్ మీట్ అవుతున్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా కార్నర్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కార్నర్స్. ఎడ్జెస్ అంటే లైన్స్. 2 ఫేసెస్ మీట్ అయ్యే ప్లేన్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మనకి ఇంకో సైడ్ బండి కనిపించదు కాబట్టి మనకు ప్రాక్టికల్గా మీకు చూపించాను. సో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? 12 ఎడ్జెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా డైస్, రూబిక్ క్యూబ్, ఐస్ క్యూబ్స్ కూడా మనకి ఐస్ క్యూబ్స్, మన ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి క్యూబ్ షేప్లోనే ఉంటాయి. అందుకే దాన్ని పిలవడం కూడా ఐస్ క్యూబ్స్ ఇస్తారా అంటాం. అది క్యూబ్ షేప్లో ఉంటాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ అంటాం. సో ఇది క్యూబ్. నెక్స్ట్ వన్ క్యూబాయిడ్. క్యూబ్లో అన్ని ఫేసెస్ ఏ షేప్లో ఉంటాయని చెప్పాను నేను? స్క్వేర్ షేప్లో ఉంటాయి. క్యూబాయిడ్లో అన్ని ఫేసెస్ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, అంటే ఇది రెక్టాంగిల్తో ఫామ్ అవుతుంది క్యూబాయిడ్. రెక్టాంగిల్. ఇది క్యూబాయిడ్. క్యూబ్ అండ్ క్యూబాయిడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ సేమ్గా ఉంటాయి. 6 ఫేసెస్ ఉంటాయి, 8 కార్నర్స్ ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయి. కానీ క్యూబ్లో అన్ని ఫేసెస్ కూడా స్క్వేర్ షేప్స్లో ఉంటాయి, క్యూబాయిడ్లో అన్ని ఫేసెస్ కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్గా ఎరేజర్, మన నోట్బుక్ అయినా, టెక్స్ట్ బుక్, ఏదైనా, మన డస్టరు, మన కంబాక్స్, మనం కూర్చున్నటువంటి బెంచ్, ఒక డెస్క్, అన్నీ కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ బాక్స్ కూడా. సో రాద్దామా ఎగ్జాంపుల్స్? మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్ట, ఎరేజర్, షార్ప్నర్, నెక్స్ట్ మన డస్టర్, మీ చేతిలో ఉన్నటువంటి కంబాక్స్, ఎరేజర్, టెక్స్ట్ బుక్, నోట్బుక్, ఇవన్నీ కూడా క్యూబాయిడ్ షేప్లో ఉంటాయి. ఓకే, ఇది సమఘనము అంటాము, ఇది దీర్ఘఘనము. ఇవన్నీ సమానం ఈక్వల్ సైజులో, ఈక్వల్ షేప్లో ఉంటాయి కాబట్టి సమఘనం. ఇది దీర్ఘఘనం, ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. మామూలుగా రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఎలా ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు మీ దగ్గర ఎరేజర్ తీసుకొచ్చాను. సో ఈ ఎరేజర్ చూడగానే ఫస్ట్ బయటకు కనిపించేది ఇది ఏంటి? రెక్టాంగిల్ షేప్లో కనబడుతుంది. సో కానీ అది ఓన్లీ ప్లెయిన్ ఫేస్ అవుతుంది. కానీ నేను మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఎరేజర్ అన్నీ కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటాయి. చూడండి, ఒక సైడ్ రెక్టాంగిల్ షేప్, రెక్టాంగిల్ షేప్, రెక్టాంగిల్ షేప్, రెక్టాంగిల్ షేప్, అండ్ సైడ్స్ కూడా రెక్టాంగిల్, ఇది కూడా రెక్టాంగిల్ షేప్. సో ఇది క్యూబాయిడ్. చూడండి, ఈ ఫేస్ సేమ్ ఉంటాయి, పైన ఫేస్ ఈ ఫేస్ సేమ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ 2 ఫేసెస్ సేమ్ ఉంటాయి క్యూబాయిడ్లో. ఓకే, సో ఇందులో ఫేసెస్ ఎన్నో కౌంట్ చేద్దామా? 1, బ్యాక్ సైడ్ ఒకటి, 2 3 4 5 6 ఫేసెస్. సో ఇట్ హ్యాస్ 6 ఫేసెస్. నెక్స్ట్ కార్నర్స్. కార్నర్స్ అంటే మూలలు అని చెప్పాను కదా. 1 2 3 4 5 6 7 8. సో కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 8. నెక్స్ట్ ఎడ్జెస్ అంటే ఏం చెప్పాను? 2 ఫేసెస్ మీట్ అయ్యే, అంటే జాయిన్ అయ్యే ప్లేస్. ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ ఈ లైన్ వద్ద మీట్ అవుతున్నాయి, ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. సో ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. 2 ఇటు సైడ్ కూడా, 3 4 5 6 7 8. ఇటు ఇది కూడా 9 10 11 12. ఓకేనా? ఫస్ట్ ఒకసారి 1 2 3 4 ఇటు సైడ్, 5 6
7, 8 edges, 9, 10, 11, 12. సో ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 12 ఎడ్జెస్. ఇది క్యూబాయిడ్. సో క్యూబ్కి క్యూబాయిడ్కి ఇవన్నీ సేమ్ ఉంటాయి, ఫేసెస్, ఎడ్జెస్, కార్నర్స్. కాకపోతే షేప్ ఒకటి డిఫరెంట్. స్క్వైర్లో అన్నీ కూడా, క్యూబ్లో అన్ని ఫేసెస్ కూడా స్క్వైర్ షేప్లో ఉంటాయి, క్యూబాయిడ్లో అన్ని ఫేసెస్ కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఆపోజిట్ సైడ్ ఫేసెస్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. ఇది క్యూబాయిడ్. వీటికి ఎగ్జాంపుల్గా మ్యాచ్ బాక్స్, ఎరేజర్, డస్టర్, కంబాక్స్, నోట్బుక్, టెక్స్ట్ బుక్ ఇవన్నీ కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటాయి. థర్డ్ సాలిడ్ షేప్ స్పియర్. SPHERE. స్పియర్ అంటే గోళము అంటాము. స్పియర్ లైక్ ఏ బాల్ షేప్లో ఉండేటివన్నీ కూడా స్పియరే అంటాము. ఓకే, మామూలుగా సర్కిల్ అంటే బ్యాంగిల్స్ చూపిస్తాము. సర్కిల్లో ఓపెన్గా ఉంటుంది, జస్ట్ అవుట్ లైన్ మాత్రమే కనబడుతుంది. కానీ బాల్ మొత్తం కవర్ అయి ఉంటుంది కదా, లైక్ ఎర్త్. సో అందుకని నేను లైన్స్ డ్రా చేశాను బాల్ షేప్లో. సో ఈ షేప్ని ఏమనాలి? స్పియర్ అంటాము. సో ఈ స్పియర్కి ఎగ్జాంపుల్ ఏంటి? బాల్, కిచెన్లో యూజ్ చేస్తాము. లెమన్ కూడా స్పియర్ షేప్. అండ్ మార్బుల్స్, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు కదా గోళీలాట, మార్బుల్ కూడా MARBLE. మార్బుల్స్ కూడా ఏ షేప్లో ఉంటుంది? స్పియర్. అలాగే టమాటో, ఆరెంజెస్ రౌండ్గా ఉండేటివన్నీ కూడా స్పియర్ షేప్లోనే ఉంటాయి. సో దీంట్లో ఫేసెస్ ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకొచ్చాను, చూడండి, లైక్ బాల్ షేప్లో ఉంది. ఓకే, ఇది స్పియర్ షేప్కి ఎగ్జాంపుల్. దీంట్లో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయా? లేవు. సో ఇది కర్వ్డ్ లైన్తో ఇది తయారు చేయబడి ఉంటుంది. అంటే కర్వ్డ్ ఫేస్ ఉంటుంది. కర్వ్డ్ లైన్ అంటే సర్కిల్ అవుతుంది, ఇది కర్వ్డ్ ఫేస్తో ఉంది. సో దీనికి ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇదంతా కూడా మనకు ఒకటే ఫేస్లా కనబడుతుంది. ఓకే, సో ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 1 ఫేస్, అది కూడా కర్వ్డ్ ఫేస్. ఓకేనా, కర్వ్డ్ షేప్తో ఉంటుంది. సో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 1 ఫేసెస్ ఉన్నాయి. సో దీంట్లో కార్నర్స్ ఉన్నాయా? కార్నర్స్ అంటే స్ట్రైట్ లైన్స్ కలిపే పాయింట్ అంటున్నాం. దీంట్లో స్ట్రైట్ లైన్స్ లేవు. సో కార్నర్స్ ఉన్నాయా? లేవు. సర్కిల్కి కార్నర్స్ ఉండవు, అలాగే సర్కిల్ షేప్లో ఉన్నటువంటి స్పియర్కి కూడా కార్నర్స్ ఉండవు. సో 0 కార్నర్స్ ఆర్ నో కార్నర్స్. అలాగే ఎడ్జెస్ అంటే ఏమంటున్నాము? 2 ఫేసెస్ జాయిన్ అయ్యే ప్లేస్, 2 ఫేసెస్ కలిపే చోట అంటున్నాం. సో దీనికి ఒకే ఒక ఫేస్ ఉన్నప్పుడు ఎడ్జెస్ ఉండవు, ఎందుకంటే ఇది ఒకటే ఫేస్, కర్వ్డ్ ఫేస్ ఉంది. 2 ఫేసెస్ ఉంటేనే మనకి ఎడ్జెస్ ఏర్పడతాయి. సో దీనికి ఒకటే ఫేస్ ఉంది కాబట్టి ఎడ్జెస్ కూడా లేవు. సో స్పియర్కి కార్నర్స్ ఉండవు, అలాగే ఎడ్జెస్ కూడా ఉండవు. ఎడ్జెస్ అంటే ఏమనుకుంటాం? అంచు. దీనికి అంచు అంటూ మనం ఎండింగ్ పాయింట్ కానీ స్టార్టింగ్ పాయింట్ కానీ గుర్తుపెట్టలేము. సో దీనికి ఎడ్జెస్ ఉండవు, అలాగే కార్నర్స్ కూడా ఉండవు. ఇది స్పియర్. ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నాము? బాల్, లెమన్ అంటే నిమ్మకాయ, మార్బుల్స్ అంటే మనం ఆడుకునేటువంటి గోళీలాటలు. నెక్స్ట్ షేప్ కోన్ షేప్. కోన్ అనగానే కోన్ ఐస్ క్రీమ్ మనకు ఐడియా వస్తుంది. ఓకే, కోన్. నెక్స్ట్ సాలిడ్ షేప్ ఏంటి? కోన్ షేప్. కోన్ షేప్కి ఎగ్జాంపుల్ బర్త్డే క్యాప్, నెక్స్ట్ వచ్చేసి టెంట్లు కనిపిస్తుంటాయి కదా, టెంట్ కూడా మనం కోన్ షేప్లోనే ఉంటాయి. బర్త్డే క్యాప్, టెంట్, సమోసా, మనం తినేటువంటి సమోసా. నెక్స్ట్ మనం చెస్ బోర్డ్లో సోల్జర్స్ పెడుతుంటాం, చెస్ గేమ్లో సోల్జర్స్, క్యామెల్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకు లైట్గా కోన్ షేప్లోనే కనబడతాయి. సో కోన్ షేప్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కోన్ షేప్లో నేను షటిల్ కాక్ చేస్తున్నాను చూడండి. ఇది కోన్ షేప్. అండ్ బర్త్డే హ్యాట్ అని చెప్తున్నాను, బర్త్డే క్యాప్. సో ఇది కోన్ షేప్. దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అని చూద్దాం. సో ఫేసెస్ అంటే ఏంది? మనకు బయటకు అవుట్పుట్ ఏది కనబడుతుందో అది. సో మనకి ఇది కనబడుతుందా? కర్వ్డ్ ఫేస్, కర్వ్డ్ లైన్తో ఉన్నటువంటి ఫేస్ ఇదొకటి. నెక్స్ట్ కింద ఇది సర్కిల్ షేప్లో ఉంది చూడండి,
ఇదంతా కూడా ఒక ఫేస్. సో 1 and 2, ఒకటేమో కర్వ్డ్ ఫేస్, ఇంకొకటేమో ప్లెయిన్ ఫేస్. సో ఇప్పుడు ఫేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి కోన్కి? 2 ఫేసెస్, అందులో 1 కర్వ్డ్ ఫేస్ ప్లస్ 1 ప్లెయిన్ ఫేస్ ఆర్ ఫ్లాట్. ఓకేనా? కోన్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 1 and 2 ఫేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? సో చూడండి, కార్నర్ అంటే మూల అని చెప్తున్నాము. ఇది కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో కోన్కి కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 1 కార్నర్. ఎడ్జెస్ అంటే ఏంటి? 2 ఫేసెస్ మీట్ అయ్యి, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఈ 2 ఫేసెస్ కూడా ఈ ఎడ్జ్ దగ్గర జాయిన్ అవుతున్నాయి. సో ఇది ఏమవుతుంది? ఇప్పుడు 1 ఎడ్జ్ అవుతుంది. ఇదొక ఫేసు, ఇదొక ఫేస్ ఎక్కడ కలుస్తున్నాయి? ఈ పాయింట్ దగ్గర. సో ఇదొక ఎడ్జ్. ఎప్పుడైనా ఫేసెస్ కంటే ఎడ్జెస్ ఒకటి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే 2 ఫేసెస్ కలిస్తే ఒక ఎడ్జ్ అవుతుంది. సో 2 ఫేసెస్ కలిపినప్పుడు ఒక ఎడ్జ్, అలాగే 3 ఫేసెస్ ఉంటే 2 ఎడ్జెస్ ఉంటాయి. ఎప్పుడైనా ఫేసెస్ కంటే ఎడ్జెస్ సంఖ్య ఒకటి తక్కువగా ఉంటుంది, ఒకటి లెస్ అయ్యి ఉంటుంది. సో ఇది కోన్ షేప్. కోన్కి 2 ఫేసెస్, అందులో ఒకటి కర్వ్డ్ ఫేస్, ఇది ప్లెయిన్ ఫేస్, ప్లెయిన్ ఆర్ ఫ్లాట్. ఓకేనా? కార్నర్ ఎన్ని ఉన్నాయి? 1 కార్నర్. ఎడ్జెస్ 1 ఎడ్జ్, అంటే ఇది ఎడ్జ్, 1 ఎడ్జ్. దీనికి ఎగ్జాంపుల్గా బర్త్డే క్యాప్ అండ్ 10 సమోసా. నెక్స్ట్ 5th సాలిడ్ షేప్ సిలిండర్. CYLINDER సిలిండర్. సిలిండర్ అంటే మనకు వంటింట్లో కిచెన్లో ఉన్నటువంటి సిలిండర్ గుర్తొస్తుంది కదా. సో ఆ షేప్లో ఉండేటువంటి వాటిని సిలిండర్స్ అంటారు. ఓకేనా? ఇది సిలిండర్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్కి వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ సిలిండర్ షేప్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? బాటిల్ అండ్ డ్రమ్, ఆయిల్ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఈ డ్రమ్స్ అన్నీ కూడా వాటర్ పోస్తుంటాం డ్రమ్స్లలో, ఆ డ్రమ్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంటుంది. అండ్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రూమ్లో ఉన్నటువంటి ట్యూబ్లైట్, వాటర్ పైప్స్, నెక్స్ట్ మనం రాయడానికి యూజ్ చేసేటువంటి పెన్సిల్, షార్ప్ చేయనటువంటి పెన్సిల్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంటుంది. ఓకే, ఇది సిలిండర్ షేప్. వాటికి ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాము? వాటర్ బాటిల్. సో నేను రాసినటువంటి మార్కర్ కూడా ఇది సిలిండర్ షేప్. సో ఇప్పుడు ఈ సిలిండర్ షేప్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఓకేనా? సో ఇప్పుడు నేను బాటిల్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక సర్కిల్ షేప్లో ఉన్నటువంటి ప్లెయిన్ ఫేస్, ఇదొకటి అండ్ 1 కర్వ్డ్ ఫేస్. 1 2 3. సో ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఫేసెస్. అందులో 2 ఫ్లాట్ ఫేసెస్, అంటే పైన కింద సర్కిల్ షేప్లో ఉంటుంది కదా. ఇది చూడండి, ఇది సిలిండర్ షేప్. దీనికి ఇదొక కర్వ్డ్ ఫేస్, ఇదొక ఫ్లాట్ ఫేస్, ఇదొకటి ఫ్లాట్ ఫేస్. ఇవేంటి? ఫ్లాట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 1 2. కర్వ్డ్ ఫేస్ 1 ఉంది. సో 2 కర్వ్డ్ ప్లస్ 1 ఫ్లాట్, టోటల్గా 3 ఫేసెస్ ఉన్నాయి. సో ఇది ఫ్లాట్, ఇది ఫ్లాట్. నెక్స్ట్ బాటిల్ రౌండ్గా ఉంది కదా, ఇది కర్వ్డ్. సో ఇది కర్వ్డ్ ఫేస్. సో మొత్తం 3 ఫేసెస్ ఉన్నాయి టోటల్గా. ఆ 3 ఫేసెస్లో 2 ఫ్లాట్ ఫేసెస్ ఉన్నాయి, 1 కర్వ్డ్ ఫేస్ ఉంది. 1 కర్వ్డ్ ఫేస్, 2 ఫ్లాట్ ఫేసెస్. నెక్స్ట్ ఏం రాస్తున్నాం అన్నిట్లో? కార్నర్స్. కార్నర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. కార్నర్స్ మూలల్లాగా మనకి ఏమైనా కనిపిస్తున్నాయా మార్కర్కి ఆర్ వాటర్ బాటిల్కి? కార్నర్స్ ఏమైనా ఉన్నాయా? అన్నీ కూడా కర్వ్ లైన్స్ కనబడుతున్నాయి, కానీ కార్నర్ అంటూ లేదు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యూబ్ అనుకున్నాము, ఒక పైప్ అనుకున్నాము. సో ఇది కూడా ఒక సిలిండర్ షేపే. సో దీనికి కార్నర్స్ కనబడుతున్నాయా? ఇది సర్కిల్ షేప్లో ఉన్నాయి, ఇక్కడ సర్కిల్ షేప్లోనే ఉంది, ఇదంతా కర్వ్డ్ షేపే. సో నో కార్నర్స్. స్పియర్కి కార్నర్స్ ఉండవు, అలాగే మన సిలిండర్కి కూడా కార్నర్స్ ఉండవు. 0 ఆర్ నో అని రాసిస్తాం. నో కార్నర్స్. అలాగే ఎడ్జెస్ చూద్దాం.
ఎడ్జెస్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, ఎన్ని ఫేసెస్ ఉంటాయో ఫేసెస్కి ఒకటి లెస్ చేస్తే అన్ని ఎడ్జెస్ ఉంటాయి. 3 ఫేసెస్ ఉన్నాయి, 3లోంచి 1 లెస్ చేస్తే ఎన్ని 2 ఎడ్జెస్ ఉంటాయి. ఆ 2 ఎడ్జెస్ ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, 2 ఎడ్జెస్. ఎడ్జెస్ మీన్స్ 2 ఫేసెస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అది అని చెప్తున్నాము. సో ఇది కర్వ్డ్ ఫేస్, ఇది ఫ్లాట్ ఫేస్. ఈ రెండు కూడా ఇది చూడండి, ఇది ఎడ్జు అంచు, ఇది ఒక అంచు. అలాగే కర్వ్డ్ ఫేసు, ఇక్కడ ఒక ఫ్లాట్ ఫేస్, ఇది ఒక అంచు అంటే ఎడ్జ్. సో సిలిండర్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 2 ఎడ్జెస్ ఉన్నాయి. ఫేసెస్ కంటే ఒకటి తక్కువగా ఎడ్జెస్ ఉంటుంది. ఇది సిలిండర్ షేప్. సిలిండర్ షేప్కి ఎగ్జాంపుల్ ఏంది, వాటర్ బాటిల్స్, డ్రమ్స్, ట్యూబ్ లైట్, మార్కర్, షార్ప్ చేయనటువంటి పెన్సిల్, చాలా నెంబర్ ఆఫ్ ఇంకా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి సిలిండర్కి.